ఎలా ఉన్నావు? ఏ కీర్తన, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? అసలు ఏంటి? నేను జేఎన్2 బట్ నేను ఎక్కడి నుంచి వెళ్ళానో తెలుసా? తెలుసా? మీ ఎవరికైనా తెలుసా నేను ఎక్కడ చదివాను? యా స్పేస్. ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడి నుంచి వెళ్ళాం అనేది ఇంపార్టెంట్. అవును కదా? అవునవును. కానీ ఆశ్చర్యం ఏమంటే మనము ఇన్ని రోజుల తర్వాత వచ్చినా కూడా మన టీచర్స్ మనసులో కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు, ఎట్లుండేది అట్లే ఉంది కదా. కానీ ఈరోజు స్పెషల్ ఏంటబ్బా? టీచర్స్ డే. అవునవును, టీచర్స్ డే అంటే చాలా గ్రాండ్ గా చేయాల కదా. మన టీచర్సే కాదు, కదిరి పట్టణంలో ఉన్న అందరికి ఈ దినోత్సవం అనేది మారుమోగిపోవాలా. సరేనా? సరే. ఓకే స్టార్ట్ చేద్దామా? ఓకే అండ్ హ్యాపీ టీచర్స్ డే. సో ఈరోజు మనము సెప్టెంబర్ 5వ రోజు కాబట్టి టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆన్ ద అకేషన్ సెరమనీ ఆఫ్ ది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో ఇంత మంచి అకేషన్ ని ఒక వెల్కమ్ డాన్స్ తో స్టార్ట్ చేయాలి కాబట్టి నో మై ఇన్వైట్ వెల్కమ్ డాన్స్ ఆన్ టు ది స్టేజ్. Now it's time to welcome our chief guest, Sri Kandikunta Venkata Prasad garu, MLA of Kadri. శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు. సో ఏదైనా మనకు దెబ్బ తగిలితే ప్రతి ఒక్క కందికుంట అన్న. సో అన్న, ప్లీజ్ గ్రాండ్ వెల్కమ్. క్లాప్స్. Healing people with your touch. You are a wonderful person. As well, you bring joy and warmth to our health. Now may I invite Dr. K. Padmini Garu and Sri Dr. K. Mohan Reddy Garu, our ex-MLA, onto the dais. Them. Please. Give them a grip round. Now I invite Sri MS So now it's time to lightening the lamp.
ఎంత గొప్ప పని అయినా ఒక సంకల్పం. దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మ పద్మదేవి సామం పాతు సరస్వతి గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిదేవా. మమ తాపమపా కురు దేవా మమ తాపమపా కురు దేవా. పాండురంగ విఠలే హరినారాయణ పాండురంగ విఠలే హరినారాయణ జయ నారాయణ గోవింద సవింద. రంగా రంగా పాండురంగా విఠల విఠల జయ జయ విఠల రంగా రంగా జయ జయ బాబా సిరిడి బాబా. పాండురంగా విఠలే హరినారాయణ పాండురంగా విఠలే హరినారాయణ జయ గోవింద. విచ్చేసినటువంటి సభా వేదిక మీద ఉన్నటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారు, అదేవిధంగా హరీష్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఈ సభా వేదిక మీద ఉన్నారు. హరీష్ విద్యా సంస్థలు స్థాపించి ఇప్పటికీ 53 సంవత్సరాలు పూర్తయింది. 54వ సంవత్సరం ప్రారంభమైంది. ఈ 53 సంవత్సరాల ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు, అనేక విజయాలు, చాలా విషయాల్లో హరీష్ స్కూల్స్ నెంబర్ 1గా నిలబడింది. ఇలా నిలబడడంలో తమ వంతు సహకారాన్ని అందించిన వ్యక్తులు ఈరోజు సభా వేదిక మీద ఉన్నారు. సో వారందరినీ ఒక్కొక్కసారి నేను మననం చేసుకుంటున్నాను. సో మొదటగా శ్రీమతి పద్మిని గారు, డాక్టర్ పద్మిని గారు మరియు డాక్టర్ మోహన్ రెడ్డి గారు. సో మేము ఏ రోజు ఏ సమస్య ఉన్నా కూడా ఒక అడుగు వాళ్ళ ఇంట్లోకి వేస్తే మమ్మల్ని వాళ్ళ కౌగిల్లో ఉంచుకున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్ వామ్ అంటే వామ్త్ ఆఫ్ ఫీల్ అనమాట. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ వర్డ్స్ ఫర్ బికాస్ అండ్ యువర్ వామ్త్ వెన్ ఎవర్ దే కమ్ టు యూ, వెన్ ఎవర్ దే కమ్ టు సీ యూ. అండ్ నెక్స్ట్ సిద్ధారెడ్డి గారు కూడా అలాగే ఎప్పుడైనా అటు హరీష్ స్కూల్స్ ముందుగా వెళ్తే తప్పకుండా వచ్చి వెళ్ళేవాళ్ళు, మాట్లాడించి వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా అంటే హరీష్ స్కూల్స్ ఈజ్ నాట్ జస్ట్ ఏ స్కూల్ బట్ ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ కాంపౌండ్ అనేది మాకు మొదటి నుంచి ఒక ఫీల్ అనమాట. ద సేమ్ ఫీల్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ దేర్. అండ్ కమింగ్ టు ద పారసారథి గారు, ఇంకా చెప్పాల్సిన పని లేదు పారసారథి గారి గురించి. మా ఫ్యామిలీకి వాళ్ళగా ఉన్నటువంటి అనుబంధం. మెనీ టైమ్స్ హీ హాస్ గివెన్ వెరీ గుడ్ సజెషన్స్ ఫర్ దిస్ స్కూల్ అండ్ sometimes we implemented it, sometimes we could not implement it, but over for us. And next coming to Kandikunta almost మీరు అంతే, ఎప్పుడు కూడా హరీష్ స్కూల్ వైపు వెళ్తే మాత్రం తప్పకుండా మీరు లోపలికి వస్తారు. మీరు హరీష్ స్కూల్లోకి వచ్చినప్పుడు నేను ఉండను కానీ కిరణ్ ఉంటాడు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. డెఫినెట్లీ యు ఆర్ స్పెండింగ్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ ఇన్ అవర్ హోమ్. రియలీ దట్ గివ్స్ యూ ఎ లాట్ ఆఫ్ ఫీలింగ్. అంటే హౌ my parents have built that emotion in that compound and now that is taken up by Kiran actually to say. ఎందుకంటే ఆ కాంపౌండ్లో ఎక్కువసేపు ఉండి అన్ని పనులు చూసేవాడు తనే. నేను బయట ఉంటాను ఎక్కువగా, ఇక్కడ స్పేస్ కాంపౌండ్ కానీ అలా ఉంటాను నేను. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ హరీష్ స్కూల్ కాంపౌండ్ అనేది కిరణ్ ఈస్ టేకింగ్ దట్ ట్రెడిషన్ ఫార్వర్డ్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కీప్ విజిటింగ్ అస్. యువర్ విజిట్ ఇన్స్పైర్స్ అస్ ఆల్వేస్. ప్రసాద్ గారు కూడా నేను మాకు పెద్ద పరిచయం లేదేమో అనుకున్నాను. జనసేన పార్టీ కార్యకర్తగా ఇన్ఛార్జ్గా పిలవడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా కొన్ని అనుభవాలు పంచుకోవడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ దట్స్ ఎక్స్పీరియన్సెస్. సో కదిరి పట్టణంలో ప్రతి వ్యక్తికి కూడా హరీష్ స్కూల్స్ ఈజ్ ఎన్ ఎమోషనల్ బాండ్. బికాజ్ ఆల్ టుగెదర్ ఈ 53 సంవత్సరాల కాలంలో దాదాపుగా ఒక 30,000 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా హరీష్ స్కూల్స్ నుంచి ఉత్తీర్ణులై వెళ్ళింటారు. అటు హరీష్ అండ్ ఇటు స్పేస్ జూనియర్ కాలేజెస్. గత కోవిడ్ సమయంలో అనుకోకుండా మా కళలన్నీ చిత్రమైనాయి.
We were planning for 50-year celebrations. 1972లో పెట్టాం, 22కు 50-year celebration చేసుకోవాలా, దాన్ని గ్రాండ్గా ప్లాన్ చేయాలని మా మదరు ఫాదరు ఎక్కువగా కలలు విన్నారు. సో భగవంతుని ఇచ్చామో వాళ్ళ కన్న కళలు మాకు వదిలేసి వెళ్ళిపోయారు. సో బట్ డ్యూ టు ద థింగ్స్ హ్యాపెండ్, వీ కుడ్ నాట్ సెలబ్రేట్ 50 years. అటు తర్వాత we were not in a position to conduct that 50 years. బట్ గ్రాడ్యువల్గా ఆలోచిస్తూ వచ్చేవాళ్ళకి recently I got this idea. Why should not we start an award in the name of parents, in the name of my wife, and in the name of Indra? Because these are the people, వీళ్ళు మా జీవితంలో ఇచ్చినటువంటి పాఠాలు, అనుభవాలు ఇంకా ఎవరు ఇచ్చిండరు. మా అమ్మ అయితే ఐ స్టిల్ రిమెంబర్ వెన్ ఐ ఆమ్ ఇన్ 6th class, ఒక రోజు హాలిడే ఉంటే స్కూల్ ఉన్నింది, ఈ రోజు నుంచి నువ్వు ఎల్కేజీ టీచర్ అని చెప్పారు. అంటే ఐ హ్యావ్ టు టేక్ ఎల్కేజీ క్లాసెస్ అండ్ దెన్ గో టు మై స్కూల్. ఐ డోంట్ నో హౌ షీ, అంటే ఆ రోజు వేసిన స్టెప్ ఏంటో, ఆ రోజు వేసిన బీజమే మాకు తెలియదు, కానీ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ రీసెర్చ్, ఫారిన్ పోవాలా, ఇలాంటి ఆలోచనలో ఉంటే గాడ్ హ్యాస్ టర్న్డ్ మీ టు బీ హియర్. సో ఐ థ్యాంక్ గాడ్ టుడే there are lot of students, lot of well-wishers, a lot Kadiri people are with behind us అనేది మాకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది నాకంటే, September 5th is a very very emotional day for me. 2019 September 2nd, my wife is diagnosed with cancer and she was very serious, and on September 4th she went into coma. కానీ September 5th టీచర్స్ డే జరుపుకోవాల్సిన రోజు కదిరిలో సరిత కోసం ఆల్మోస్ట్ అన్ని దేవాలయాలు, అన్ని మసీదులు, అన్ని చర్చిల్లో కూడా ప్రార్థన జరగడం జరిగింది. సో దెన్ ఐ రియలైజ్డ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచింగ్ ప్రొఫెషన్. అంటే ఒక టీచర్గా నేను ఫీల్ అయిన పరిస్థితులు వేరే. ఆ డేట్ 2019 September 5th ముందు ఉన్న ఫీలింగ్స్ వేరే, September 5th తర్వాత నాలో ఏర్పడినటువంటి భావం వేరే. సో ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. అసలు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తుంటే, ఈరోజు మేము ఇక్కడ ప్రేయర్ చేపిస్తున్నాము, ఈ మసీదులో ప్రేయర్ చేస్తున్నాము, 42 మసీదులకు ప్రేయర్స్ మేము ప్రింట్ చేసి పంపించామని చెప్తూ ఉంటే, చర్చెస్లోని ఫాదర్స్ కొంతమంది ఫోన్ చేసి, మేడం పక్కన మొబైల్ పెట్టండి మేము ప్రేయర్ చేస్తాము అని చెప్తే, షీఈ్ ఇన్ కోమా, మీరు మొబైల్ పక్కన పెట్టండి సార్ మేము మా ప్రేయర్ చేస్తాము. ఎన్ని ప్రేయర్లు జరిగినాయో ఆ రోజు, ఎన్ని టెంపుల్స్లో నుంచి మాకు కాల్స్ వచ్చాయో. సో అటువంటి ఒక ఎమోషనల్ డే ఐ ఎక్స్పీరియన్స్డ్. ఆఫ్టర్ దట్ I didn't get the opportunity to introspect myself because of the family situations. But ఒక 1 year నుంచి నేను I am just thinking about the past, what happened, what I should do అని అది అనుకున్నప్పుడే ఈ థాట్. 1972లో మా అమ్మ నాన్న కదిరికి వచ్చినప్పుడు, మా నాన్న బిజినెస్ మీద వచ్చారు, అమ్మకు బోర్ కొడుతుంటే స్కూల్ స్టార్ట్ చేశారు. అలా ఈరోజు 53 years అవుతుంది ఒక ప్రైవేట్ స్కూల్, మొట్టమొదటి ప్రైవేట్ స్కూల్ స్థాపించి.
సో అందుకనే నాకు అనిపించింది ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి ఎవరికి కూడా అవార్డ్స్ ఇవ్వరు, వై డోంట్ వి స్టార్ట్ అని అనిపించింది. సో మా మదర్ అండ్ ఫాదర్ పేర we started an award which is especially for private school teachers. And then another award by Sarita Prashant. And she served like a rishi. ప్రతి స్టూడెంట్ తల్లిదండ్రి పేరు తెలుసు తనకు, ప్రతి స్టూడెంట్ బిహేవియర్ తెలుసు, ప్రతి స్టూడెంట్ ఫ్యామిలీ హిస్టరీ తెలుసు. అంత కమిటెడ్గా తాను తన దగ్గర వచ్చిన పిల్లలు వాళ్ళందరినీ కూడా హ్యాండిల్ చేసింది. But never she expected any kind of award from any person. Some international agency has identified her and they gave the award. Then, so appudu nenu anukunnanu గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి అవార్డ్స్ కోసం ఆశ పడకుండా తమ పని తాము చేసుకుని పోయే వాళ్ళని గుర్తించి వాళ్ళకు అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు స్టేట్ బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ కూడా ఎలా వస్తున్నాయో మాకు తెలుసు. బట్ ఐ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ ప్యూరిటీ ఇన్ దిస్ అవార్డ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డాక్టర్ వై నాగేంద్ర, మా పెద్దనాన్న. నేను ఏదో షాప్లో ఉండి షాప్ చూసుకోవాల్సిన పరిస్థితిలో నేను 10th క్లాస్ కంప్లీట్ చేసినప్పుడు మా ఫాదర్ని ఎంకరేజ్ చేసి నన్ను బయటికి ఎడ్యుకేషన్ పంపించి నన్ను ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. He is an inspiration. He is the first doctorate in our family. ఆయన ఐఐటి ఖరగ్పూర్లో ప్రొఫెసర్గా ఉన్నారు, తర్వాత మెడ్రాస్లో ప్రొఫెసర్గా ఉన్నారు. అండ్ హీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ హోల్ ఫ్యామిలీ. మా ఫాదర్ వాళ్ళు 5 మంది బ్రదర్స్, 5 మంది సిస్టర్స్, 10 మంది వాళ్ళ సంతానం, వాళ్ళందరం కలిస్తే మేము ఒక 300 మంది ఉంటాం. ఈ 300 మందికి ఒక ఇన్స్పైరింగ్ వ్యక్తిగా ఉంటాడు ఆయన, అందరికీ సహాయం చేయడం అలాగా. మరి ఆయన ఒక పేరులో అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటే నాట్ జస్ట్ ర్యాంక్స్ బట్ ఓవరాల్ డెవలప్మెంట్. ఈ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అవార్డు అనేది యావరేజ్ మార్క్స్తో పాస్ అయి ఉండి తర్వాత కాలంలో తన లైఫ్ను మార్చుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇస్తున్నాం. వీఆర్ నాట్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద మార్క్స్, ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. There are some students in government schools, government colleges. ఎవరైతే చాలా కమిటెడ్గా ఉన్నారో పిల్లలైతే, కానీ వాళ్ళకి రిసోర్సెస్ లేవు, వాళ్ళ ఆలోచనలు ఎక్కువ బాగుంటాయి, వాళ్ళు ఎంత డెప్త్గా ఆలోచిస్తారంటే అంత డెప్త్గా ఆలోచిస్తారు. అటువంటి స్టూడెంట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగి ఈరోజు కొంతవరకు వీఆర్ సక్సెస్ఫుల్ అండ్ వీఆర్ గివింగ్ ద అవార్డ్స్ టు దెమ్. మీరందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ for being here, and now we'll proceed with the proceedings of the meeting. MLA garu chala busy ga unnaru, he has got commitments. So first I request our MLA Kandigunta Prasad garu. Sir, can I ask madam to speak? Madam said that, Prashant, I am coming just for your mother and her. Really madam, thank you. Please come to speak madam. అందరికీ నా నమస్కారం. నేను ఎప్పుడు ఎక్కడ బయట మాట్లాడిన మనిషిని కాదు, నేను నా పని చేసుకుపోయే మనిషిని. నాకు ఈ స్కూల్తో ఎప్పటి నుంచో అనుభవం ఉంది. మా బాబు హీ వాజ్ ఓన్లీ 2 years old. అప్పుడు ఫస్ట్ నేను పద్మ గారిని కలిపి బాబు నా స్కూల్లో చేర్పించాను. అప్పటి నుంచి నాకు ఈ స్కూల్తో అనుభవం. మా బాబు ఎక్కువ సంవత్సరాలు ఇక్కడ చదవకపోయినా వాళ్ళతో మాకు ఇది కంటిన్యూ అయింది. ఐ వాజ్ విత్ డాక్టర్ ఫర్ ద స్టూడెంట్స్ అక్కడ ఉండే వాళ్ళందరికీ. అలా నాకు పరిచయం. ఈ స్కూల్ ఎంత బాగా డిసిప్లిన్గా అందరికీ చదువు నేర్పించారో నాకు తెలుసు. మోర్ దెన్ ఎనీథింగ్ మేము ఫ్రెండ్స్ లాగా, పద్మ గారు, శ్రీనివాస్ గారు, సరిత పెళ్ళైన కొత్తలోనే 2nd డేనో 3rd డేనో నా దగ్గరకు వచ్చింది ఫర్ మై బ్లెస్సింగ్స్. సో దట్స్ హౌ ఐ నో హర్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద స్పేస్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ హరీష్ కాలేజ్ స్టూడెంట్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. అనేది ఎందుకు జరుపుకుంటానో మీకు అందరికీ తెలుసు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలనే పద్ధతిలో ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ ఇక్కడ జరుగుతుంది స్పేస్ కాలేజ్లో. ఈ హరీష్ స్కూల్స్ స్పేస్ కాలేజీ
వీళ్ళతో మాకు చాలా దాదాపు 37-38 ఏళ్ళ అనుబంధం ఉంది. కీర్తిశేషులు శ్రీనివాస్ గారు, పద్మా గారు, అదేవిధంగా మిసెస్ ప్రశాంత్ గారు. ఆ రోజుల్లో మా అబ్బాయి కూడా అదే స్కూల్లో హరీష్ స్కూల్లో చదవడం జరిగింది. అప్పటి నుండి కంటిన్యూ అనుబంధం అనేది జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు హరీష్కి ఈ విధంగా ఫంక్షన్ పెట్టుకున్నాం సార్. మీరందరూ రావాలి ఖచ్చితంగా, మీరు మేడం గారు ఖచ్చితంగా నేను రావడం జరిగింది. అది ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళని తీసుకోవడం అనేది కూడా చాలా మంచి సాంప్రదాయం. దీనికి నేను అందరినీ కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన స్థానిక ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ గారికి, అదేవిధంగా పార్థసాద్ గారికి, వైవ్ ప్రసాద్ గారికి, మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ అవార్డులు పొందుతున్న ఉపాధ్యాయులకు నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఆహుతులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ గౌరవ మన కీర్తిశేషులైనటువంటి శ్రీనివాస్ గారికి, పద్మావతి గారికి, కీర్తిశేషులైనా కూడా మన మధ్యనే ఉంటూ ఎంతో స్ఫూర్తినిస్తున్నటువంటి శ్రీ నాగేంద్ర గారికి, మన అందరి హృదయాల్లో ఉంటూ అందరికీ కూడా, అంటే మా పిల్లలకు కూడా మేమంతా అనేక సార్లు వాళ్ళతో కలిసాం, ఒక మోడల్గా ఉన్నటువంటి, మన మధ్య లేకపోయినా మన హృదయాల్లో ఉండేటువంటి శ్రీ సరిత గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట ప్రసాద్ గారికి, ఎమ్మెల్యే గారుగానే కాకుండా ఒక పెద్ద మనిషిగా మన ప్రాంతానికంతా కూడా ఒక ఆదర్శంగా ఉంటున్నటువంటి శ్రీ మోహన్ రెడ్డి గారికి, శ్రీ పద్మిని గారికి, భైరవ్ ప్రసాద్ గారికి, ఈ యొక్క స్పేస్ స్కూల్స్ని ఒక స్కూల్ లాగా కాకుండా ఒక కుటుంబం లాగా, సొంత మనుషుల్లాగా చూసుకుంటూ తమ యొక్క జీవితంలో ఎక్కువ భాగం అనే కంటే మొత్తాన్ని దీనికే సమర్పిస్తున్నటువంటి శ్రీ ప్రశాంత్ గారికి, కిరణ్ గారికి నా యొక్క నమస్సుమాంజలి. గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. తల్లి తండ్రి తర్వాత గురువుకు అంత స్థానాన్ని ఇస్తాం మన యొక్క సాంప్రదాయాన్ని. అటువంటి సాంప్రదాయానికి నిలువెత్తు స్వరూపంగా నేను వాళ్ళనైతే చూడగలుగుతా. ఎందుకంటే స్కూల్ అనేటువంటిది ఏదో వ్యాపారం కోసం ప్రారంభించేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వ్యాపారంతో పాటు ఒక కుటుంబం లాగా తమ దగ్గరికి వచ్చిండే పిల్లలందరూ కూడా హ్యాపీగా డెవలప్ కావాలి అనేటువంటి ఆలోచనతో మనస వాచ కర్మణ పనిచేసేటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. అటువంటి కొంతమందిలో నేను ఈ యొక్క హరీష్ స్కూల్ యొక్క యాజమాన్యాన్ని, కుటుంబాన్ని నేను చాలా ఖచ్చితంగా మనస వాచ కర్మణ కూడా నేను నమ్ముతున్నాను. ఆ రోజుల్లోనే కదిరి ప్రాంతంలో పెద్ద పెద్ద స్కూల్స్ పెట్టడానికి ఎవరు సిద్ధం కానటువంటి రోజుల్లో ఇక్కడ ఒక స్కూల్ని ప్రారంభించడం, తర్వాత పెద్ద పెద్ద స్కూల్స్ వచ్చినా కూడా తమ స్థాయిని కానీ తమ యొక్క ఆలోచన విధానాన్ని కానీ తక్కువ ఖర్చులో ఉన్నతమైన విద్యను ఇవ్వాలని. అంటే కార్పొరేట్ స్కూల్స్ అంతా ఈ రోజు పోతే బెంగళూరు లాంటి సిటీలో పోతే ఎల్కేజీనే 2 లక్షల నుంచి స్టార్ట్ అవుతారు. 7 లక్షల రూపాయలు ఎల్కేజీ కట్టేటివి కూడా ఉన్నాయి. వారికి వచ్చే చదువు ఎంత ఉంటుందో ఇక్కడ ఉండేటువంటి స్కూల్స్ లో కూడా అంతే చదువు ఉంటుంది. నేను 1982లో సరస్వతి విద్యావనం ప్రారంభించాను. అప్పుడు శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చి, ఏం సార్ మేము విద్యావందనం ప్రారంభిస్తున్నాం, ఇదేమన్నా పోటీ అవుతుందా అంటే ఆయన ఒక్కటే మాట చెప్పారు. ఈ రోజు కూడా నాకు గుర్తు. డొనేషన్ ఇచ్చారు సరస్వతి విద్యామందిరానికి. ఒక స్కూల్ అతను ఇంకొక స్కూల్ పెట్టడానికి డొనేషన్ ఇచ్చిండేటువంటి పరిస్థితిని ఆ మహానుభావంలో నేను చూశానని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను. వారు ఒక్కటే అన్నారు, ఒక స్కూల్ కాదండి, అన్ని స్కూల్స్ ఉండాలా. ఈ స్కూల్స్ యొక్క ప్రైవేట్ స్కూల్స్ తో పాటు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇదే స్థాయికి ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచనతోనే మనం ప్రయత్నం చేస్తాం. మనకు వ్యాపారపరంగా లాభం లేకపోయినా ఇబ్బంది లేదు. మనమందరము కూడా ఒక మోడల్ గా ఉంటూ మన ప్రాంతంలో ఉండాలనేటువంటి ఆయన మాటలను నేను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాను. వారి తర్వాత సవిత గారి విషయంలో కూడా, మేడం వారి యొక్క విషయంలో అనేక సందర్భాల్లో మేము కలవడం జరుగుతుంది. ప్రత్యేకించి వనభోజనాలు ఇట్లాంటి కార్యక్రమాల్లో వాళ్ళతో ఎక్కువసేపు మేము ఉండడం జరుగుతుంది. ఏ కార్యక్రమం వచ్చినా కూడా మేము అక్కడికి వెళ్తాం జరుగుతుంది. ఎన్నో రకాలైనటువంటి విజ్ఞాన కని వాళ్ళందరూ కూడా. ఇక్కడ నేను గొప్పగా చెప్తున్నది ఏంటంటే, టీచర్స్ని, ప్రైవేట్ టీచర్స్ అంటేనే
ఒక గుమాస్తాల్లాగా చూసేటువంటి యొక్క సాంప్రదాయం కూడా కొంతమంది దగ్గర ఉంది. అట్లాంటిది ఈ రోజు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వాళ్ళలో చేసే సేవను గుర్తించి ఆ సేవకు ప్రతిఫలంగా మనం పెద్దగా ఆస్తులు ఇవ్వడం లేదు, కానీ ఒక గౌరవాన్ని అందిస్తున్నటువంటి ఆలోచన చేసిండేటువంటి ఈ హరీష్ యాజమాన్యం ప్రశాంత్ గారికి, కిరణ్ గారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిని మనం ప్రోత్సహించాలి. మనం చెయ్యలేం, నేను టీచర్గా పనిచేయలేను, ఇంకొకరు టీచర్గా పనిచేయలేరు, కానీ టీచర్గా పనిచేస్తూ అనేక వేల మంది విద్యార్థుల్ని తయారు చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క మంచి హృదయానికి ఇచ్చేటువంటి గౌరవం అనేటువంటిది ఈ సభాముఖంగా వారి యొక్క సరిత గారి యొక్క ట్రస్ట్ పేరుతో కానివ్వండి, శ్రీనివాస్ పద్మిని గారి యొక్క ట్రస్ట్ పేరుతో కానివ్వండి, అలాగే నాగేంద్ర గారి యొక్క ట్రస్ట్ పేరుతో కానివ్వండి, ఇది ఇంకా ఎక్కువగా కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగిన అవసరం సహాయ సహకారాలు ఏమన్నా అవసరం ఉంటే మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. ముఖ్యంగా సమాజంలో గురువులకు సంబంధించి దురదృష్టవశాత్తు అది ఏ కారణం వల్లైనా కొంత గౌరవం తగ్గింది. ఇది చాలా ప్రమాదం, ఇది చాలా ప్రమాదం. వాళ్ళకేం కాదు, వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది, వాళ్ళు పని చేయకపోయినా కూడా జీతం వచ్చే వ్యవస్థ ఉంది. కానీ ప్రతి ఒక్క టీచర్ కూడా తన యొక్క విద్యార్థి బాగుండాలనే ఆలోచనతోనే పనిచేస్తాడు. ఏ 1%, 2% తప్ప ప్రతి ఒక్క టీచర్ కూడా నా విద్యార్థి బాగుండాలి, తన సొంత బిడ్డల్లాగా బాగా ఎదగాలి అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని చోట్ల మనం చూస్తున్నాం, పొరపాటున టీచర్ ఏమైనా ఒకరిని కొడితే మొత్తం అంతా పోయి టీచర్ను కొట్టేటువంటి యొక్క కుసంస్కారం అనేటువంటిది మన సమాజంలో వచ్చింది. అది పోవాలని చెప్పేసి మొట్టమొదటిగా ప్రారంభిస్తుంది. కూడా గురువుకు తగిన గౌరవం ఇవ్వాలి. ఈ రోజు ఫిన్లాండ్ దేశంలో అటువంటి సాంప్రదాయం ఉంది కాబట్టే ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో నంబర్ 1గా ప్రశాంతమైన దేశంగా ఉంది. ఆ దేశం ప్రశాంతంగా ఉంది అంటే అక్కడ ఉండేటువంటి టీచర్ వ్యవస్థ, అక్కడ హైయెస్ట్ శాలరీ టీచర్కు ఉంటుంది, హైయెస్ట్ బెనిఫిట్స్ టీచర్కు ఉంటాయి. వాళ్ళు ఆ స్థాయిలో దాన్ని గుర్తించారు. దురదృష్టవశాత్తు ఇక్కడ ఉండేటువంటి మన సమాజం, నేను పార్టీల పరంగా చెప్పడం లేదు, కానీ టీచర్లను ఏదో కొన్ని కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు. ఆ వ్యవస్థ పూర్తిగా నశించాలి. దాని నుంచి బయటికి వచ్చి టీచర్స్ ఎంతసేపు అయినా కూడా వాళ్ళ యొక్క పిల్లల అభివృద్ధిని చేయడం అనేది ఇది సమాజం కోసం అవసరము. ఇక్కడ ఉండేటువంటి ఒక అమ్మాయి జేఎన్టీయూలో చదువుతున్నానని చెప్పినప్పుడు సంతోషం అనిపిస్తుంది. అంటే ఈ యొక్క పోటీ రంగంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, మేము సరస్వతి విద్యామందిరంలో కూడా చూస్తాం, అతి తక్కువ ఫీజుతో చేస్తున్న వాళ్ళు కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. అది ఎదగడానికి కారణం ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు. అయితే నేను ఒక్క విషయాన్ని అయితే మేము సరస్వతి విద్యామందిరాల్లో ఏది పాటిస్తున్నామో నేను ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తుంటా. ఉపాధ్యాయులు వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రుల ముందర విద్యార్థితో మాట్లాడితే వచ్చేటువంటి బెనిఫిట్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను హరీష్ కుమార్ వాళ్ళని దీన్ని మీరు చేస్తుంటే సరే, అంటే మన దగ్గరికి పిలిపించి కావడం, వాళ్ళ ఇంటి దగ్గరికి విద్యార్థి అంటే 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో వంతుల వారీగా రోజుకు ఒక 4-5 ఇండ్లు ఉపాధ్యాయుడు వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళ పిల్లవాడిని పలకరించి అతని గురించి మాట్లాడితే చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని నేను ఖచ్చితంగా మీరు పాటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా సరే సమాజంలో ఉన్న యువశక్తి, భారతదేశంలో ఉండే 140 కోట్లలో దాదాపు 65% మంది ఈరోజు 45 సంవత్సరాల యువత అయితే, దాదాపు 35% మంది ప్రపంచంలో ఏ దేశానికి లేదు ఇంత యువశక్తి ఉంది. ఆ యువశక్తి అంతా కూడా అద్భుతంగా పనిచేసి దేశం కోసం పనిచేస్తే త్వరలోనే భారతదేశం జగద్గురు స్థానానికి పోతుందనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అటువంటి దాంట్లో కృషి చేస్తున్నటువంటి ఈ సంస్థ యాజమాన్యానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియ ఆచరించుకునేటువంటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హరీష్ స్కూల్ యాజమాన్యం ప్రశాంత్ గారికి, కిరణ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ మోహన్ రెడ్డి దంపతులకి, సోదరుడు భైరవ్ ప్రసాద్ గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అదేవిధంగా హరీష్ స్కూల్ ఉపాధ్యాయ అధ్యాపక బృందానికి, అదేవిధంగా ఆఫీస్ సిబ్బందికి, విచ్చేసినటువంటి అధ్యాపకులకి పేరు పేరున నమస్కారాలు. అదే రకంగా విచ్చేసినటువంటి హరీష్ స్కూల్ చిన్నారులకు అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. అందరికీ కలిసి
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 53 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ వస్తున్నారనేది వాస్తవం, అందరికి కూడా తెలిసిండేది. ఇది పిల్లలు ప్రత్యేకించి వినాలా. ఇది ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకు కానీ పట్టుదల సంకల్పం అనేది ఎంత పెద్ద స్థాయికి తీసుకుపోతుందో వీళ్ళని చూస్తే తెలుస్తుంది. నేనేదో చిన్నపిల్లలు అప్పుడు చూసిన హరి స్కూల్ అనేది రైల్వే స్టేషన్ రోడ్లో ఒక చిన్న ఇంట్లో మొదలు పెట్టారు. అప్పట్లో 80వ దశకాల్లో పాపం వాళ్ళ ఇంటి మీద రాళ్ళు కూడా ఇచ్చినారు కొంతమంది రాజకీయ నాయకులు, ఖాళీ చేయించాలని చెప్పేసి. అప్పుడు కూడా పోరాడుతూనే నిలబడినారు. ఈ రోజుకి స్థిరంగా ఎక్కడా ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఈ సమాజంలో ఎక్కడ కూడా వాళ్ళ గురించి ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా, కనీసం ఒక కాంట్రావర్షియల్ వివాదాస్పదులు కాకుండా వ్యవహారం నడపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రోజుకు కూడా సాంప్రదాయం, సంస్కృతి, విద్య అనేది ఒక జీవన విధానం అనే ఆలోచనతో ఇప్పటికి కూడా ఈ ఆర్గనైజేషన్ నడుపుతున్నటువంటి ఈ సంస్థని ఈ ప్రాంత వాసులు ఎవరు కూడా మర్చిపోరు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనీయులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు అందరూ కూడా అటువంటి ఆలోచన విధానాన్ని అలవర్చుకోమని చెప్పేసి కూడా కిన్నారులకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సంకల్పం అనేది, చిత్తశుద్ధి అనేది ఎంత స్థాయిలో పనిచేస్తుందో, జీవన విధానంలో ఎంత పెద్ద మార్పు తెస్తుందో వాళ్ళని చూసి నేర్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. విద్య అనేది మనందరికి కూడా నాగరికతకు నేర్పిస్తుంది. అదే రకంగా జీవన విధానంలో బతికడానికి బతుకు తెరువు చూపించవచ్చు. కానీ ఇవాళ రేపు కొంతమంది స్కూల్స్ కూడా కాన్సెప్ట్ స్కూల్స్ అని పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, నేను చూసినటువంటి అరుదైన కాన్సెప్ట్ స్కూల్ ఏదైనా ఉందంటే అది హరీష్ విద్యా సంస్థ అని గర్వంగా చెప్తాను నేను. ఎందుకంటే ఈ స్కూల్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎర్రదొడి దగ్గర ఉన్న స్కూల్లో ఎప్పుడన్నా మేము పోయినప్పుడు కూడా, ఏ విద్యా సంస్థకు లేనటువంటి ప్లే గ్రౌండ్ కావచ్చు, అంబియన్స్ కావచ్చు, మేము చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూళ్ళల్లో ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ కాంటెంపరీ ఎడ్యుకేషనల్ పాలసీలో కూడా కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ పాలసీని కంటిన్యూ చేయగలుగుతున్నందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంటాం. ఎందుకంటే విద్య అనేది వ్యాపారమైంది. విద్య అనేది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, విద్య అనేది సమాజం యొక్క దశని దిశని నిర్దేశించేటువంటి ఒక దేవాలయం అనే ఆలోచనతో కొనసాగుతున్నటువంటి విద్యా సంస్థని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అంతేకాదు పిల్లలు కూడా ఆలోచన చేయండి. ఈ గురు పూజోత్సవ దినం ఎందుకు ఆచరిస్తారంటే ఒక ఎమోషనల్ బాండింగ్, పేరెంట్స్ కంటే ఎక్కువగా కూడా మీకు మీ అధ్యాపకులతోనే సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఎక్కువ కాలం మీరు వెచ్చించేది కూడా మీ జీవితంలో యుక్త వయసు వచ్చేంత వరకు, లేదంటే మీరు ఏదైనా మీ కొత్త జీవితంలోకి మీ స్వయంగా మీ జీవితంలో అడుగు పెట్టే వరకు కూడా మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మీతో పాటు కలిసి ఉండేటువంటి వాళ్ళు గురువులు. ఈ గురువులు బోధించేటువంటి పద్ధతి కానీ, ఈ గురువులు మీతో వ్యవహరించేటువంటి తీరుతెన్నులు కానీ మీ జీవన విధానం మీద చాలా ప్రభావం చూపుతుందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా గురువులకు కూడా తెలియజెప్తాను. మీ ఆలోచన విధానం అనేది ఖచ్చితంగా ఒక పౌరుడి జీవన విధానం మీద కావచ్చు, వాళ్ళు ఆలోచించే విధానం మీద కావచ్చు, అత్యంత ప్రభావం ఉంటుందనేది మీరు ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పేసి కూడా ఈ గురు పూజోత్సవం రోజున మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అక్కడే ఎడ్యుకేషన్తో పాటు జీవితంలో ఆ విద్యార్థి సమాజంలో ఒక పౌరుడిగా జీవితాన్ని కొనసాగించేటువంటి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా వాళ్ళు బతికేటువంటి బతుకు కానీ, సమాజం పట్ల వాళ్ళు వ్యవహరించే తీరుతెన్నులు కానీ మీరు ప్రభావవంతం చేయబోతున్నారనేది అధ్యాపక దినోత్సవం రోజున అధ్యాపకులందరూ మర్చిపోవద్దని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. ఈ రోజున మారినటువంటి పరిస్థితులు వచ్చినాయి. మీరు కొన్ని చోట్ల చూస్తే కొంతమంది గురువులు ప్రభుత్వ పాఠశాలలో చాలా మదన పడతా ఉన్నారు. చాలా మంది పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలైనారు. గట్టిగా మాట్లాడితే వాళ్ళని కొట్టే వరకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు ఆలోచన చేసుకోండి. ఇటువంటి వ్యవహారాలకు కానీ వ్యసనాలకు కానీ బానిసలవుతే మీరు మాత్రమే చెడిపోరు. మీ అధ్యాపకులు బాధపడతారు, మీ కుటుంబ సభ్యులు బాధపడతారు, మీ తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. మరి ఈ రోజున గురు పూజోత్సవమైనటువంటి మనందరికి కూడా ఆచరించుకునేటువంటి ఈ రోజున
విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నాను, ఇటువంటి వ్యసనాలకు కావచ్చు, మత్తు పదార్థాలకు కావచ్చు దూరంగా ఉందామని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతినమని చెప్పేసి మీ అందరినీ కూడా తెలియజెప్తా ఉన్నాను. మీతో మీకు ఏమో వ్యసనం లేనప్పుడు మీ దృష్టికి ఎవరైనా పిల్లల వ్యసనాలు కూడా దృష్టికి వస్తే వాళ్ళని కూడా మీరు ఒక స్నేహితులుగా చెప్పగలిగే స్థాయిలో మీరు ఎడ్యుకేట్ అవ్వమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తు సంపద మీరు పిల్లలు, ఆ సంపదను తీర్చిదిద్దేటువంటి బాధ్యత గురువులది. నీలిం బంగారానికి రూపిచ్చేటువంటి సృష్టికర్తలు అధ్యాపకులు. అందుకే మిమ్మల్ని పూజిస్తున్నారు ఈ రోజు కూడా ఈ సమాజం అని చెప్పి మర్చిపోద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పిల్లలు కూడా ఆలోచన చేసుకోండి. మీరు చదువుతో పాటు, చదువులో ఎంత మేధావులైనా కూడా చదువుతో పాటు లౌక్యాన్ని నేర్చుకోండి, ప్రపంచాన్ని సునిశ్చితంగా గమనించండి. ప్రపంచము ఏ దిశగా ప్రయాణం చేస్తా ఉంది, ఏ రకమైనటువంటి ఆర్థిక విధానంలో ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంది, నడవబోతోందనే ఆలోచనలోకి మీరందరూ కూడా ముందుకు పోవాలని చెప్పేసి, ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆ దిశగా గురువులు కూడా అప్డేట్ అయ్యేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఒకటే ఆలోచన ఉంటుంది, చదువుకున్నటువంటి పిల్లలు ఏమవుతారంటే టక్కని చెప్పే జవాబు డాక్టర్ అవుతాను, పోలీస్ ఆఫీసర్ అవుతాను, టీచర్ అవుతాను, లేదంటే ఇంజనీర్ అవుతారని చెప్పేసి. రాజకీయ నాయకులు కూడా కాండి, రాజకీయ నాయకులేం తప్పు కాదు, నాయకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. చదువుకున్న పిల్లలు రాజకీయాల్లోకి వస్తే మరింత బాధ్యతగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉంటాయి, మరింత మెరుగ్గా దేశంలో రాజకీయ వ్యవస్థ ముందుకు పోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయనేది మర్చిపోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఆ దిశగా గురువులు కూడా బోధించండి, వాళ్ళకు తప్పు కాదు, రాజకీయం అనేది అయితే తప్పు కాదు. అంతేకాకుండా ఈ రోజున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా స్మార్ట్ స్టూడెంట్స్ కంటే స్ట్రీట్ స్మార్ట్ స్టూడెంట్స్ తోనే ఎక్కువగా ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉంది. ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి పిల్లలే ప్రపంచంలో అధికంగా రాణిస్తున్నారు, ఆర్థికంగా బలంగా ముందుకు పోతున్నారు, ఆర్థికంగా బలమైనటువంటి పునాదులు వేసుకొని 10 మందికి ఉపాధి కల్పించగలుగుతున్నారు అనేది వాస్తవం అనేది పిల్లలకు తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఏదైతే నాలెడ్జ్ ఎకానమీ ఉందో ఈ నాలెడ్జ్ ఎకానమీని కూడా ఫ్యాకల్టీలో ఈ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా చెప్తున్నాను. నాలెడ్జ్ ఎకానమీ అనేది కొత్త పుంతలు దొక్కుతా ఉంది. ఎక్కడో ఒక చోట పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి ఈ అంశంలో, లేదంటే వెనకబడిపోతారు. మీరు ఒకసారి ఆర్థిక వ్యవస్థను గమనిస్తే మా ఆర్యవైశ్య మాజీ శాసనసభ్యులు ఉన్నారు. గతంలో వ్యాపారం అంటే ఆర్యవైశ్యులే గుర్తుకొచ్చేవాళ్ళు. ఈ రోజున ఆర్యవైశ్యుల కంటే కూడా కార్పొరేట్ సెక్టర్ లో అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆలోచన చేసుకోండి ఆర్థిక వ్యవస్థలో ఎంత పెద్ద మార్పులు వచ్చినాయో. ఉపాధ్యాయులు ఆ ప్రాంతంలో కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరము, గైడ్ చేయాల్సినటువంటి అవసరము ఈ గురు పూజోత్సవం రోజున మీ ముందు ఉందని చెప్పేసి ఒకసారి గుర్తెరగమని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ, మరొకసారి ఏదైతే 50 సంవత్సరాల ఉత్సవాలు ఏదైతే చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మా అందరి మధ్యన కుటుంబ సభ్యుల్ని కోల్పోయేసి మేమే కుటుంబ సభ్యులు అనుకొని, మనమందరం కూడా కుటుంబ సభ్యులు అనుకొని వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ఈ కార్యక్రమం వారి జీవితాల్లో కుటుంబ సభ్యుల్ని కోల్పోయినామని కాకుండా చాలా పెద్ద కుటుంబాన్ని వాళ్ళకి అప్పచెప్పిందనే ఆలోచనతో ముందుకు పోమని చెప్పేసి కూడా వారిని మరొకసారి కోరుకుంటూ, గురు పూజోత్సవం సందర్భంగా మరొకసారి గురువులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు నిలుపుకుంటూ బాధ్యతను గుర్తెరిగి మీ బిడ్డలను తీర్చిదిద్దండి, వాళ్ళు పరాయి బిడ్డలు కాదు మీ బిడ్డలనే ఆలోచనతో ముందుకు పోండి అని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నిలుపుకుంటూ సెలవు తీసుకుంటూ Now I request Sri M.S. Parthasarathy garu to ప్రశాంత్ సార్ వచ్చింది, అవార్డులన్నీ మీరే పుచ్చుకుంటున్నారు. పుచ్చుకుంటారు కంటే నెక్స్ట్ చెందింది ఎమ్మెల్యే ఏ కార్యక్రమం
తో పాటు 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ లాంచింగ్ ఇది కాబట్టి అందరు టీచర్స్కి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం కుదరలేదు. ఎందుకంటే మేము దిస్ ఈస్ ద ఈవెంట్ లాంచింగ్ కాబట్టి మ్యాక్సిమం టీచర్స్కి రీచ్ కావాలన్నటువంటి ఉద్దేశంతో చాలామంది టీచర్స్కి అవార్డ్స్ ఇస్తున్నాము. బట్ ఓన్లీ వన్ టీచర్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ క్యాష్ ప్రైజ్. బట్ సబ్సిక్వెంట్ ఇయర్స్లో ద నెంబర్ విల్ బి ఇంక్రీజ్డ్. వాట్ వీఆర్ థింకింగ్ ఈజ్ మినిమం 5 మెంబర్స్ టీచర్స్కి 5,000 క్యాష్ ప్రైజ్తో మేము స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ టీచర్స్ డే రోజు. హెచ్ఎం పివిఎస్ఆర్ వరప్రసాద్ రాజు గారు, ఎంపీహెచ్ఎస్ కొట్టాగుళ్ళ. క్యాంపస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మ్యాథ్స్ టీచర్ మాకు, కాబట్టి సెలక్షన్ లిస్ట్లో చూసినాక నాకు సంతోషం అనిపించింది. ఈజ్ ద ఫస్ట్ మ్యాథ్స్ టీచర్ ఆఫ్ అవర్. నెక్స్ట్ హెచ్ఎం ఎస్కే సుభానుల్లా సార్, కొక్కంటి తనకల్. నెక్స్ట్ వీవర్స్ కాలనీ కదిరి. తాజుద్దీన్ కదిరి రూరల్. ఎంపీపీ స్కూల్ పోతినేపల్లి గాండ్లపెంట. కె శ్రీనివాసులు రెడ్డివారిపల్లి గాండ్లపెంట. ఏ షబ్బీర్ నడింపల్లి నలచెరువు. ఏ షబ్బీర్. జి వేణుగోపాల్ రాట్నాలపల్లి నలచెరువు. పి హనీఫ్ ఖాన్ పి గొల్లపల్లి ఎన్పికుంట. ఎంపీపీ స్కూల్ ఎన్పికుంట. పి ఎర్రగుండ్లపల్లి తనకల్. ఎంజి సలోమి కొత్తపల్లి తనకల్లు. పి భాస్కర్ గవర్నమెంట్ హై స్కూల్ తలుపుల. ఫాలో కావాలని చెప్పేసి నాకు గైడెన్స్ ఇచ్చిన వ్యక్తులు. అంతేకాకుండా 2017లో నేను రోటరీ క్లబ్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నా ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ దాదాపుగా 10 లక్షలతో పాటు ఖర్చు పెడుతూ చేశాను చాలా రకాల యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా నాకు రైట్ హ్యాండ్గా ఉండి నిర్వహించినటువంటి చెన్నూరు తాహిర్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా ఈనాటి టీచర్ సెలక్షన్స్లో ముఖ్య పాత్ర వహించినటువంటి డి శ్రీనివాసులు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. సార్, ఐ రిక్వెస్ట్ ఎమ్మెల్యే కందికొండ గారు టు హానర్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ హియర్. ఓం గురుభ్యో నమః. హరి ఓం. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ప్రతిష్టతి. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే భవంతు సుఖినః. सर्वे सन्तु निरामायः. सर्वे भद्राणि पश्यन्तु. शरदश्यतम्. ओम शांति शांति शांतिः. मंत्रार्था सफलं सन्तु. पूर्णाशन्तु मनोरथाम्. पितॄणां बुद्धिनाशो अस्तु. मित्राणां मुदमस्ति. स्वस्ति न ओम निश्यते. ओम शांति. तनाभ्यहं अतो त्वं दीर्घायुर्चत्वः शतवत्सा विरोधातः. ओम शांति शांति शांति. Now from Space College students, once again, sir patko no.
దగ్గర కొంచెం వెనక్కి రండి. మీరు కొంచెం వెనక్కి రండి. మెడల్ మెడల్ Sit down, all of you. సార్ ప్రశాంత్ సార్ కొంచెం నా తోటి ఉపాధ్యాయులందరికీ మరియు స్పేస్ కాలేజ్ యొక్క ఈ యొక్క సంస్థ యొక్క అధినేతలకి శుభాభివందనాలు. ఈ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఘనతని నేను చాలా గొప్పగా భావించుకుంటూ, అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి అమౌంట్ని మన రాష్ట్రంలో వరద బాధితుల కోసం నేను సీఎం సహాయ నిధికి విరాళంగా మన ప్రియతమ నాయకుడైనటువంటి కందుకుంట వెంకటప్రసాద్ అన్నగారికి ఇవ్వాలని కోరుతున్నాను. వాళ్ళు అంగీకరించినందుకు హరి ఓం. ఓం శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంత వృద్ధిరస్తు వృద్ధిరస్తు. సార్ ఇద్దరు ఇలా సార్ ఇలా చూడండి సార్, ఇద్దరు ఇలా చూడండి సార్. సార్ కొద్దిగా డౌన్ చేయండి సార్, అది ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్. వేయండి ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి కావాలా ప్లీజ్. ఓకేనా?
शान्तिः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वभद्राणि पश्यन्तु मा कश्चित् विभाग भवेत् ॐ शान्ति शान्ति शान्तिः ॐ पश्येम शरदशतं जीवेम शरदशतं नन्दाम शरदशतं मोदाम शरदशतं సార్ ఇలా చూడండి సార్ స్టార్ట్ స్పేస్ కాలేజ్ స్టార్ట్ సార్ ఇలా చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ సార్ ఇలా చూడండి సార్ ఒకసారి సార్ ఒక్కసారి సార్ మేడం ఇలా చూడండి మేడం ఒక్కసారి సార్ సార్ ఇక్కడ చూడండి సార్ సార్ ఇలా చూడండి సార్ ఒక్కసారి సార్ మళ్ళీ లేస్ నివ్వండి ఇంకా ఉన్నారు చాలా మంది సార్ వాళ్ళు మేడం వాళ్ళు గెటప్ రిపీట్ చేస్తా ఉండు అదే స్కూల్ స్టూడెంట్ స్టార్ట్ చేయండి మా మీరు వచ్చా బుజ్జి ఇట్లా వచ్చి సార్ పట్టుకోండి సార్ మేడం ఇట్లా వచ్చారు మేడం అటు సైడ్ వెళ్ళండి సార్ ఇలా చూడండి సార్ ఇలా చూడండి
शिवप्रसादात् प्राधान्यवृक्ष विरोहातात् ओम शांति शांति शांति। మానసధార సేవా సంస్థను ప్రారంభించాము. ఈ సంస్థ ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఇండివిజువల్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫైనాన్షియల్ ఎయిడ్, ఇతర సోషల్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మేము సహకారం అందిస్తూ ఉంటాము. ఇటువంటి ఒక సంస్థను స్థాపించాలన్నటువంటి ఆలోచన మాకు సరిత ఉన్నప్పుడే వచ్చింది. అప్పటి నుంచే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ వచ్చాము. మానసధార కార్యక్రమాల్లో భాగంగా మా స్పేస్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవ్రీ మంత్ ప్రతి స్టూడెంట్ అట్లీస్ట్ 1 రూపీ మ్యాక్సిమం వాళ్ళ ఇష్టం హుండీలో వేస్తారు. సో దానికి ఆ మంత్లో కొంతమంది స్టూడెంట్స్ ఇన్ఛార్జ్ చేస్తాము. ఆ స్టూడెంట్స్ అమౌంట్ కలెక్ట్ చేస్తారు. మంత్ అయిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ మేనేజ్మెంట్ వేస్తుంది. అదే మంత్లో ఆ స్టూడెంట్సే కదిరి పట్టణంలో ఎక్కడ ఎవరికి సమస్య ఉందో కనుక్కొని ఆ కేసు కరెక్టా, వాళ్ళకు నిజమైన అవసరం ఉందా అని గుర్తించి వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మేము ఇక్కడికి పిలిపించి ఇస్తూ ఉంటాం. సో ఇది మానసధార సేవా సంస్థ యొక్క కార్యక్రమాలు. ఇందులో భాగంగా మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ అండ్ ఇండివిజువల్ కౌన్సిలింగ్ నేను చేస్తూ ఉంటాను. ఈ క్రమంలో 2018లో నాకు దొరికిన ఒక స్టూడెంట్ ఇక్కడ ముందుగా, ఈ అమ్మాయి వెరీ బ్రైట్ స్టూడెంట్. ఇంటర్మీడియట్లో షీ గాట్ 980 మార్క్స్. తర్వాత షీ గాట్ సీట్ ఇన్ మిట్స్ మదనపల్లి, మంచి ర్యాంక్, ఎంసెట్ ర్యాంక్. కానీ భగవంతుడు ఏం చేసిందంటే కొంతమంది పరీక్షలు పెడతానన్నట్టు ఈ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. గ్రాడ్యువల్గా షీ లాస్ట్ హర్ విజన్. నౌ షీ ఈజ్ బ్లైండ్ బట్ నాట్ బ్లైండ్, షీ ఈజ్ బ్లైండ్ ఫిజికలీ బట్ నాట్ బ్లైండ్ మెంటలీ. ఎందుకు చెప్తానంటే ఆ రోజు వాళ్ళమ్మ నా దగ్గర తీసుకొచ్చింది. నేను తనకల్లో పనిచేస్తున్నాను, సునీతారామ్మ తనకల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. చాలా బాధపడుతూ ఉండింది ఈ అమ్మాయిని ఎలా మెయింటైన్ చేయాలని చెప్పేసి. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ సంసిద్ధమైపోయింది. అటువంటి సమయంలో నా దగ్గర తీసుకురావడం, నేనేం చెప్పాను నాకు తెలియదు కానీ షీ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మీ. తనకు చదువుకోవాలని చాలా ఇష్టము, చదువు లేకుండా ఎలా బతకడం అని చెప్పేసి ఒక్క మాటతో నన్ను అడగొట్టేసింది, బుక్ చేసేసింది.
సో తర్వాత ఐ అష్యూర్డ్ హర్ ఐ విల్ గివ్ హర్ ఫుల్ ఎడ్యుకేషన్. మన స్పేస్ కాలేజ్లో డిగ్రీకి అడ్మిషన్ చేశాం. నౌ షీ హ్యాస్ ఫినిష్డ్ బీకామ్ కంప్యూటర్స్. రీసెంట్గా కలెక్టర్ గారి చేతుల మీద ల్యాప్టాప్ తీసుకుంది. షార్ట్లీ షీ ఈస్ గోయింగ్ టు ట్రైనింగ్ ఆన్ సాఫ్ట్వేర్, బ్లైండ్ బ్రైలీ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి వెళ్ళమని చెప్తున్నాము. అలాగే బ్యాంక్ ఎగ్జామ్ కూడా రాయమని చెప్తున్నాను. అంటే యాక్చువల్గా మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, సెన్సిటివ్ థింగ్. షీ డజంట్ నో షీ మే డై ఎనీ టైమ్. జస్ట్ 1 year కింద వరకు తనకు తెలియదు తాను ఎప్పుడైనా చనిపోవచ్చు అని. కానీ బెంగళూరులో డాక్టర్ చెప్పిన తర్వాత నా దగ్గర వచ్చి అడిగింది, అవునా సార్ అని. అమ్మ, నీ మనసులో సంకల్పం ఉంటే నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు. నీ మనసులో సంకల్పం లేదు, నువ్వు కన్నా దుర్బలంగా ఉంటే నేను చెప్పలేనమ్మా, నువ్వు భగవంతుని అడుక్కో అని చెప్పాను. అంతకుమించి నీకేం చెప్పలేనని. బట్ షీ ఈస్ బ్రేవ్ ఎనఫ్. మాట్లాడతావా? సో తాను మాట్లాడుతుందంట. Chief guests and respected teachers and my brothers and sisters, today we are all gathered here for celebrating Teachers Day. Every year we celebrate Teachers Day on September 5th. First of all, I wish you all the teachers wish you happy Teachers Day. Dr. Sarvepalli Radhakrishnan birthday anniversary is celebrated as Teachers Day. He was a great teacher, philosopher and India's second president. He was also an first vice president of India. మనం చెప్తూ ఉంటాం, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించే వారిని మనం గురువు అంటాం. మన పేరెంట్స్ మనకి లైఫ్ ఇస్తారు, కానీ ఫ్యూచర్లో మన లైఫ్ అదే బ్యూటిఫుల్గా హ్యాపీగా ఉండడానికి గురువు ఎంతో కృషి చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ ద ఆల్ టీచర్స్. మనం బుక్స్లో చదువుకుంటూ ఉంటాం చాలామంది గొప్పవారు అని చెప్పేసి. ఛత్రపతి శివాజీ అవ్వచ్చు, స్వామి వివేకానంద, అలెగ్జాండర్ ది గ్రేట్, వీళ్ళందరి పేర్లు మనం గొప్పవాళ్ళు అని చెప్పేసి చెప్పుకుంటాం. కానీ వీరందరూ గొప్పవారిగా అవ్వడానికి కారణం వాళ్ళు గురువులు ఎంతో కృషి చేశారు. స్వామి వివేకానంద గారి గురువు రామకృష్ణ పరమహంస, ఛత్రపతి శివాజీ గారి గురువు గురు రామదాసు, అలాగే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటున్నాం, ఆయన గురువు అరిస్టాటిల్. అరిస్టాటిలే తన శిష్యుడైన అలెగ్జాండర్కి యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తాడు. కబీర్ దాస్ ఒక మాట అంటాడు, నా ఎదురుగా భగవంతుడు గురువు ఉన్నప్పుడు నేను మొదటగా గురువుకే నమస్కారం చేస్తాను అని అంటాడు కబీర్ దాస్. కబీర్ దాస్ గురువు గురించి అంత గొప్పగా చెప్తారు. అలానే నా లైఫ్లో కూడా ఒక దేవుడి రూపంలో వచ్చారు ఒక గురువు గారు. ప్రజెంట్ ఇప్పుడు నేను మీ ముందర ఇలా స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం కూడా ఆ గురువే. ఆ గురువు ఎవరో కాదు, మన ప్రశాంత్ సార్. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని. నాకు చిన్నప్పటి నుంచి చాలా గోల్ అనేది ఉండి, నాది ఇంజనీరింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంజనీరింగ్ చేసి సివిల్స్కి ప్రిపేర్ అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఆ గోల్తోనే ఉన్నాను. స్కూల్ డేస్ అన్నీ గవర్నమెంట్ హై స్కూల్లో కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ద్వారా ఇంకా ఇంజనీరింగ్ నా గోల్ నేను క్లియర్ చేసుకోలేనని చెప్పేసి ఎలాగైనా ఫ్రీ సీట్ తెచ్చుకుందామని ఉన్నాను. ఆర్డిటీ సెట్ రాసి అందులో ఫ్రీ సీట్ తెచ్చుకొని ఆర్డిటీ ద్వారా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎంసెట్ ద్వారా తిరుపతి మోహన్ బాబు కాలేజ్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. 6 months వరకు అక్కడే నా స్టడీస్ కంటిన్యూ చేశాను. ఆ టైంలోనే హెల్త్ ఇష్యూ రావడంతో బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆ బ్రెయిన్ ఆపరేషన్ కావడం వల్ల పూర్తిగా నా ఐస్ అనేవి కోల్పోయాను. అప్పుడే అనుకున్నాను ఇంకా నా లైఫ్ మొత్తం నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయిందని అనుకున్న టైంలో ప్రశాంత్ సార్ పరిచయం అయ్యారు. పేరెంట్స్కి ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు, నన్ను ఎంతో మోటివేట్ చేశారు ప్రశాంత్ సార్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నానంటే దానికి రీజన్ కూడా ప్రశాంత్ సారే. ఎంతో ఫీల్ అయ్యేదాన్ని, నన్ను ఎంతో మోటివేట్ చేశారు. ఇప్పుడు డిగ్రీ ఇక్కడే కంప్లీట్ చేసుకున్నాను. మొత్తం సారే చదివించారు డిగ్రీ మొత్తం. అలాగే క్లాసెస్ వినడానికి మొబైల్ లేకపోతే మొబైల్ కూడా సారే ప్రొవైడ్ చేశారు. అందులోనే క్లాసెస్ రికార్డ్ చేసుకొని వినేదాన్ని. అదేవిధంగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అమౌంట్ లేకపోతే సారే చాలాసార్లు అమౌంట్ ప్రొవైడ్ చేసి నా హెల్త్ని కాపాడారు.
నేను ఇప్పుడు ఇంత హెల్తీగా ఉన్నానంటే దానికి కారణం ప్రశాంత్ సారే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరిత మేడం పేరు మీదుగా మానసధార అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అందులో కూడా నేను సహాయాన్ని పొందాను. నా స్టడీస్ పరంగా హెల్త్ పరంగా నన్ను ఒక ఓన్ సిస్టర్లా ఓన్ డాటర్లా నన్ను ట్రీట్ చేశారు సార్. అలాగే ఇక్కడున్న ప్రతి స్పేస్ కాలేజ్ లెక్చరర్ ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే క్లాసెస్ చెప్పేటప్పుడు క్లాసెస్ అర్థమైందా లేదా అని అడిగి మరి నా డౌట్స్ అనేవి ప్రతి ఒక్కటి క్లారిఫై చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లెక్చరర్ ఇన్ స్పేస్ కాలేజ్. అండ్ అలాగే మా డిగ్రీ క్లాస్మేట్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నాకు జన్మనిచ్చింది మా పేరెంట్స్ అయితే నాకు పునర్జన్మనిచ్చింది మాత్రం ప్రశాంత్ సార్ అండ్ శారదా మేడం కూడా. మనం పేరెంట్స్ రుణాన్ని ఎలా తీర్చుకోలేమో నేను ప్రశాంత్ సార్ హెల్ప్ చేసిన దానికి నేను ప్రశాంత్ సార్ రుణం కూడా తీర్చుకోలేను. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సార్ చేసిన హెల్ప్కి నేనేం చేసిన రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. జన్మ ఉందో మనకు తెలియదు. ఉన్న ఈ జన్మలో అందరితో కలిసిమెలిసి ఉందాం. అందరికీ చేతులైతే కన్నీళ్ళు తుడుద్దాం, లేదంటే ఆలింగనం చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్గా కొంతమంది మాటలు చెప్తారు, కొంతమంది చేతల్లో చూపిస్తారు. మాటలు చెప్పేవాళ్ళు మనం చూస్తూనే ఉంటాం, వీడియోల్లో, టీవీల్లో, సినిమాల్లో, లేకపోతే రకరకాలుగా మన యొక్క ఛానల్లో చూస్తాం. కానీ ప్రాక్టికల్గా చేసేటువంటి వారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తాడు. ఆ విధంగానే ఒక మంచి కార్యక్రమాన్ని మనసా వాచా కర్మలా పెద్దగా ఇంతవరకు మాకు తెలియదు. అంటే పెద్ద ప్రచారానికి ఇది ఇట్లాంటిదే ఇంకెవడైనా పొలిటికల్ నాయకుడు ఎవడో చేస్తే దానికి మొత్తం ఫ్లెక్సీలు ప్రచారాలకే మొత్తం ఇక్కడ ఇచ్చేది 10,000 అయితే దానికి ₹1,00,000 ఖర్చు పెడతారు. అలా కాకుండా రియలిస్టిక్గా మానసికంగా వారు చేసిండేటువంటి ప్రశాంత్ గారికి, కిరణ్ గారికి, శారదా మేడం, ఆ అమ్మాయి చెప్పింది ఎవరు నాకు తెలియదు కానీ వారికి ఒక స్ఫూర్తిదాయకంగా స్పేస్ కాలేజ్ ఈ యొక్క మానసధార కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రతి ఒక్కరూ ₹1 ఎంతైనా కానీ ఇస్తున్నటువంటి మొత్తం విద్యార్థులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీకు ఆశీర్వాదాలు కూడా. ఎందుకంటే కోటీశ్వరుడు ₹1,00,00,000 ఇస్తే గొప్ప కాదు. ఏమీ లేని పేదవాడు ₹1 ఇచ్చినా కూడా దాని ₹1,00,00,000తో సమానమని పెద్దలందరూ కూడా చెప్పేవాళ్ళు. అందరినీ కూడా ఒక సర్వీస్ ఓటీఐటీలతో తీసుకొని వచ్చిండేటువంటి స్పేస్ కాలేజ్ యాజమాన్యానికి నేను శతసహస్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సునీత శారదా మేడం అని చెప్పారు. ఆమె గురించి కొన్ని మాటలు చెప్పాలా. నేను 17లో తనకల్లు కాలేజీలో ప్రిన్సిపాల్గా జాయిన్ అయిన తర్వాత నాకు సరిత మేడం హాస్పిటలైజ్ కావడం, ఆ టైంలో నాకు ఎమోషనల్ సపోర్టు అన్ని రకాలుగా నాకు అండదండగా ఉండి, తర్వాత ఇంకో విషయం ఏంటంటే షీ ఈజ్ ఆల్సో ఏ మదర్లీ ఉమెన్. అంటే అందరు లేడీస్ మదర్లీగానే ఉంటారు కానీ మరింత ఎక్కువగా ఫీల్ అయ్యే ఉమెన్ ఆమె, శారదా ఆమె. నా కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సరిత మేడం అంత్యక్రియలు చేసి ఇంటికి వచ్చి పడుకొని మరుసటి రోజు మార్నింగ్ నాకేమైనా కోవిడ్ ఉందన్న భయంతో మా బ్రదర్ వాళ్ళు అనంతపురం తీసుకుపోయారు. సాధారణంగా కోవిడ్ హాస్పిటల్లోనికి ఎవరు రారు. చాలా సందర్భాల్లో మేము చూసాం, మా ఫ్యామిలీలోనే చాలాసార్లు చూసాం, కొన్ని సందర్భాలు చూసాం. ఎంత సొంతమైనా కూడా హాస్పిటల్కి రావాలంటే ఎంతో ఆలోచించిన సందర్భాలు. కానీ శారదా మేడం వాళ్ళ ఫ్యామిలీతో పాటు నన్ను అడ్మిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతిరోజు నాకు మాస్క్ ఉంది, నేను నీ దగ్గరకు వస్తున్నాను, నీ మీద ప్రేమ ఉంది, నువ్వంటే గౌరవం ఉంది, కాబట్టి భగవంతుడు నన్ను చూసుకుంటాడు సార్ అని చెప్పేసి నేను 1 వీక్ ఉంటే 1 వీక్ కూడా నాకు ఏం కావాలని చూసుకున్న వ్యక్తి. ఆ విధంగా శ్రీనిత్యాకి నేను కౌన్సిలింగ్ చేసే సమయంలో కొన్ని మాటలు నేను చెప్పలేను, అటువంటి మాటలు ఆమె ద్వారా చెప్పించడం జరిగింది. లైక్ దట్ ఆల్సో షీ హెల్ప్డ్ అస్. షీ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్. యాక్చువల్గా ఈరోజు పిలవాలనుకోండి, బట్ షీ హాస్ గాట్ సమ్ కమిట్మెంట్స్, అందువల్ల పిలవలేదు. అంటే ఇంకా ఎమోషనల్ అయిపోతుంది ఆమె, అందుకని రాలేదు కూడా ఆమె. సో వన్స్ అగైన్ షీ ఈజ్ హ్యావింగ్ ఎ శాలరీ ఆఫ్ జస్ట్ 3,000 శాలరీలో చిన్న వంటలకగా పని చేసుకుంటూ తాను ఈ అమ్మాయి కోసం ఎంత కష్టపడుతుందో. వాళ్ళ నాన్న ఒక చిన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. బట్ సమ్హౌ గాడ్ గివెన్ దట్ ఆపర్చునిటీ టు మీ.
and it is God's service through me. It is not me. Thank you. నా వంతుగా ఒక 10,000 రూపాయలు ఇస్తున్నాను. ఇంకా ఏదైనా అవసరమైతే కూడా తప్పనిసరిగా చెప్పండి. ఇంకా కొంతమందిని మోటివేట్ చేద్దాం. తప్పనిసరిగా వి విల్ బి విత్ యూ. నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి నేను కూడా 5,000 రూపీస్ ప్రశాంత్ సార్ గారికి ఇస్తాను. తెలియదు మీద ఉన్న వారికి, ఇక్కడికి వచ్చేసిన వారికి, నా అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇక్కడ చాలామంది నా చూపు ఎంత దూరం పోతా ఉందో అంత దూరం నాకు సగం మంది కలెక్టర్లు, సగం మంది ఎస్పీలు, సగం మంది డాక్టర్లు, సగం మంది ఇంజనీర్లే కనిపిస్తున్నారు. నాది ఒకటే కోరిక, నేను నెక్స్ట్ టీచర్స్ డే దాకా బతికి ఉంటే మీకు పెద్ద స్థానంలో చూస్తానని చెప్పి నేను దేవునికి ప్రార్థించుకుంటున్నాను. వేదికను అలంకరించిన చేశానన్నమాట. ప్రస్తుతం చేయడం లేదు. మేడం ఎలా ఉండేవారంటే ఒక ఫ్రెండ్ లాగా, ఒక తల్లిలాగా ఉండేవాళ్ళు అనమాట. టీచర్స్తో అందరితో, జెంట్స్ అని లేదు, లేడీస్ అని లేదు, అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఆమె ఒక జీనియస్, ఆమె ఒక స్నేహమూర్తి. ఆమె హృదయం చాలా విశాలమైనది. ఎంత చెప్పినా తక్కువే మేడం గురించి ప్రశాంత్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే కిరణ్ సార్ కూడా ఎంత తన జీవితాన్ని ధారవోసారు హరీష్ స్కూల్ గురించి. ఇంకా అతని గురించి ఏం చెప్పే అవసరమే లేదు. ఇంకా నాకు అసలు ఈ సన్మానము నాకు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు, ఎందుకు చేస్తున్నారని. అప్పుడు నేను ఆల్రెడీ ప్రశాంత్ సార్కి అడిగాను, సార్ ఎందుకు సార్, నాకెందుకు, ఏం అర్హత ఉందని. నుంచి ఇలాంటి కామెంట్ తీసుకున్నామంటే అదే చాలు. మాకు వేదిక పైన అవార్డులు ఇచ్చే అవసరమే లేదు. నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా గవర్నమెంట్ చూస్తుందో లేదో నాకు తెలీదు. కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు మా ప్రైవేట్ టీచర్స్ గురించి ఒక లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాశాను, అప్పుడు జగన్ గడ్డే ముందు. కానీ దానికి రిప్లై వచ్చింది, సచివాలయం నుంచి నాకు రిప్లై వచ్చింది. ఏమని, మీది ఎంతో నంబర్ వేలల్లో ఉంది, తీసుకున్నామని. దాని తర్వాత ఇంకంతే. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇప్పుడు కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు, మేము కూడా ఫ్యాన్సే, ఇంకా చెప్పకూడదు మనం. మేము చెప్పేది ఒకటే, ముఖ్యంగా మీరు ప్రైవేట్ టీచర్స్ యొక్క కష్టాన్ని గుర్తించండి. ఊరికే ఓన్లీ డిఎస్సిలో మార్కులు తెచ్చుకున్నంత మాత్రం టీచర్ అంటే, నేను టీచర్ అని వాళ్ళకి తప్పు పట్టను, కానీ వాళ్ళ ప్రైవేట్ టీచర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ చూడండి, వాళ్ళ కష్టం చూడండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలబడి చెప్తారు వాళ్ళు, కూర్చోగా కూర్చోరు ఒక్క నిమిషం. ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకోండి, వాళ్ళ వయసు తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు టీచర్ అంటే చాలా గౌరవం. ఎందుకంటే వాళ్ళు నెల్లూరులో చదివిన టీచర్లను, చిన్నప్పుడు చదివిన టీచర్లను పిలిపించుకొని వాళ్ళ పాదాలకు పాదాభివందనం చేసిన సందర్భం కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి కానం మేడం గారు చెప్పిన సమస్యలను సాధ్యమైనంత వరకు మన డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మా కోసం కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్రభుత్వ టీచర్ల గురించి. ఒకటైతే చెప్పగలనండి, చిన్న సహాయం చేసినా కూడా ముఖ్యమంత్రుల దగ్గర, మిగతా దగ్గర ఏదైనా అడుగుతుంటారు. పవన్ కళ్యాణ్ గారు వారితో ఉన్నప్పటికీ బీజేపీతో 2014లో ఉన్నారు. ఆ రోజు వారి యొక్క సహకారం కూడా ప్రభుత్వ ఏర్పాట్లో ఉంది. కానీ తనకు ఒక కాంట్రాక్ట్ కానీ ఒక చిన్న పని కానీ కావాలని అడగనటువంటి ఒక నీతివంతుడు కాబట్టే భారతీయ జనతా పార్టీ అతనితో సైల్ అవుతోంది. అటువంటి వ్యక్తి ఈ రోజు డిప్యూటీ సీఎంగా మనం చూస్తున్నాం. అనేక విషయాల్లో మన యొక్క కదిరి కాటమరాయుడి లాగా ఆయన పనిచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఫ్లడ్స్లో ఉండేటువంటి దాంట్లో ఇప్పట్లో నేను ఎవరిని కానీ ఒక పెద్ద ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో సంపాదించిన వ్యక్తి 1 కోటి రూపాయలు ఇస్తే వాళ్ళు 6 కోట్ల సంపాదన ఇచ్చారు. ప్రభుత్వం యొక్క ధనం కాదు. నిజంగా ఆయన ప్రజల కోసం పనిచేస్తాడు. తప్పనిసరిగా మేమందరము కూడా ఈ యొక్క విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి వద్దకు తీసుకుని వెళ్తాం. థ్యాంక్ యూ.
సార్ ఇలా చూడండి సార్, ఇలా చూడండి. సార్ ఇలా చూడండి సార్, ఒక్కసారి సార్. మేడం ఉండండి సార్. ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్, ఒక్కసారి సార్. Ramakrishna sir, on to the dais. Now invite Sadiq Master onto the dais. Prashant sir. K. Chandrasekhar garu onto the dais. Sir, ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్, ఒక్కసారి. Upendra sir, onto the dais. Nandini madam, onto the dais. Okay. Real leave out. Lavanya madam, onto the dais. Onto the dais. Maheshwar Reddy sir, onto the dais. Muktamani madam, onto the dais. Ramanjanilu sir, onto the dais. Kumar. సార్ ఇలా చూడండి సార్, సార్ ఇలా చూడండి సార్. ఓకే సార్. ఓకే సార్. మీరు దగ్గర రండి. సార్ కోనేటి దగ్గర 89 గణేష్ నెంబర్ స్టార్ట్. లేదు